Here is the non-spoiler review of the film Gamblers Telugu movie review and rating, acted by Sangeet Soban, Barney Shankar and other Racking Rakesh and other actors etc. ఇంకా ఈ మూవీ 6th June 2025 థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా 14th August నుంచి సన్నెస్ట్లో స్ట్రీమ్ అవుతుంది. నేనైతే ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు వార్ 2 మూవీ రివ్యూ, కూలీ మూవీ రివ్యూ, కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ, వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ అప్లోడ్ చేయడం జరిగింది. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే కొంతమంది వ్యక్తులు ఒక చోటకి వెళ్ళి పేకాట ఆడదాం అనుకుంటారు. వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి, పేకాట ఎందుకు ఆడడానికి వచ్చారనేది రిమైనింగ్ స్టోరీ. ఇందులో సంగీత్ శోభన్ క్యారెక్టర్ ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ 1 hour 39 minutes రన్ టైంతో చాలా తక్కువ రన్ టైంతోనే ఉంది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే పేకాట ఆడవద్దు అనే పాయింట్ని డిఫరెంట్గా ట్రై చేశారు. నాకైతే నచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. మిస్ అవ్వకుండా అయితే ఒకసారి అయితే చూడొచ్చు అని అనిపించింది నాకైతే, కానీ మిస్ మాత్రం అవ్వద్దని అనిపించింది నాకైతే. గ్రేట్ ఫిల్మ్ కాదు కానీ మిస్ అయితే అవ్వద్దని అనిపించింది. ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ ఇంకా ప్లస్ పాయింట్స్కి వచ్చేసి పేకాట ఆడద్దు అనే పాయింట్ని చాలా డిఫరెంట్గా డైరెక్షన్ చేశారు. ఇందాక చెప్పినట్టు నేను ఆ డిఫరెంట్ డైరెక్షన్ బాగానే ఉంది. బోర్ అయితే ఎక్కడా కొట్టలేదు. గ్రేట్ అని చెప్పను కానీ. ఇంకా ఈ మూవీలో వచ్చేసి సంగీత్ శోభన్ గారు యాక్టింగ్ చాలా డిఫరెంట్గా చేశారు. ఇంతకు ముందు కంటే డిఫరెంట్గా అనిపించింది. సంగీత్ శోభన్ గారి యాక్టింగ్ అయితే డిఫరెంట్ వేరియేషన్ ఉంది ఆ క్యారెక్టర్లో, ఆ యాక్టింగ్లో. ఆ క్యారెక్టర్లో డెప్త్ కూడా, ఎమోషన్ కూడా బాగుంది. ఇంకా భరణి శంకర్ అని ముత్యాల ముగ్గు సీరియల్ అండ్ సీతామహాలక్ష్మి అనే ఫేమస్ సీరియల్స్లో చేసిన యాక్టరు. లక్స్ అనే హీరోతో ధీరా అనే సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ప్లే చేశారు. ఎంతమందికి తెలుసు భరణి శంకర్ గారు కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి ర్యాకింగ్ రాకేష్ కామెడీ కూడా అక్కడక్కడ ఉన్నా కూడా బాగుంది. ఇంకా సమీరా అనే క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ యాక్టింగ్ ఏమో నవ్వు తెప్పించేలాగా ఉంది కొన్ని చోట్ల అయితే. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ యాక్టింగ్ పరిధి మేర బాగా చేశారు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి ఇంటర్వల్ ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లో ఉంది. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉంటుంది, అయినా సరే మంచి ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ బాగుంది, సినిమాకి తగ్గట్టు. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీని, ఇంట్రెస్ట్ని పెంచేలాగే ఉంది మ్యూజిక్ అయితే. ఇంకా మైనస్ పాయింట్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది. ప్లస్ కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు కన్వీనియంట్గా రాసుకున్నారని అనిపిస్తుంది. ఇది డిఫరెంట్గా ఉంటుంది డైరెక్షన్, ప్యాక్ ఆడద్దు అనే పాయింట్ మీద, కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా ఈ మూవీ వచ్చేసి డిఫరెంట్గా పేకాట ఆడద్దు అనే పాయింట్ని డిఫరెంట్గా చూడాలి అని అనుకున్న వాళ్ళు, ట్విస్టులు కన్వీనియంట్గా ఉన్నా పర్లేదు, డిఫరెంట్గా ఉంటే పేకాట ఆడద్దు అనే పాయింట్ చూడాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.